చాలామంది క్రెడిట్ కార్డ్ గానీ, పర్సనల్ లోన్ తీసుకుంటారు. యూజ్ చేసిన తర్వాత వాటిని చెల్లించలేక ఎక్కువ మొత్తం అవ్వడం వలన ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. చాలామంది బిజినెస్ పర్పస్ అప్పులు తెచ్చుకున్న వాటిని తీర్చలేకపోతుంటారు. వీటి నుంచి బయటపడే మార్గం ఎలాగా అంటే, ప్రధానంగా మనకు క్రెడిట్ కార్డ్‌కి వచ్చేసరికి ఏమైందంటే జనరల్‌గా క్రెడిట్ కార్డ్స్ అనేవి సిబిల్ స్కోర్ బట్టి గానీ, లేదా మనకి ఎర్నింగ్ కెపాసిటీ బట్టి గానీ బ్యాంక్స్ ఇష్యూస్ చేస్తుంటాయి. వీటిని మనం ఎప్పుడు అన్‌సెక్యూర్డ్ లోన్స్ అంటాము. అన్‌సెక్యూర్డ్ లోన్స్ అంటే ఏంటంటే, మనకి బ్యాంక్స్ మన నుంచి ఏది తనఖు పెట్టుకోకుండా మన ఎర్నింగ్ కెపాసిటీని బట్టి, మన పేమెంట్ రికార్డ్‌ని చూసి మనకి క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్ ఆర్ బిజినెస్ లోన్ ప్రొవైడ్ చేస్తారు బ్యాంకింగ్ వాళ్ళు. లోన్స్ ఇష్యూస్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, ప్రతి వ్యక్తికి జీవితంలో ఏమవుతుందంటే కంపల్సరీగా 100% ఏదైనా ఒక ఫైనాన్షియల్‌గా క్రైసిస్ వస్తుంటాయి. వాళ్ళ ఇంట్లో ఆరోగ్యాలు బాగాలేకపోవడం కావచ్చు, లేదా వాళ్ళ ఇంట్లో పెళ్ళికి సంబంధించిన ఎక్స్‌పెన్సెస్ కావచ్చు, లేదా హౌస్ కట్టుకోవడం గానీ, లేదంటే ఎడ్యుకేషన్ పర్పస్ కావచ్చు, లేదంటే బిజినెస్ చేసి లాస్ అవ్వచ్చు. ఇలా రకరకాల కారణాల ద్వారా జీవితంలో ఎప్పుడో ఒకసారి ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ అనేవి ఏర్పడుతుంది. ఎవరికైనా లైఫ్‌లో దానిని వాళ్ళు ఎంత త్వరగా కోలుకుంటారా అనేది వాళ్ళకున్న కెపాసిటీని బట్టి, వాళ్ళ ప్లానింగ్‌ని బట్టి రకరకాల కారణాలుంటాయి. ఎప్పుడైతే జనరల్‌గా ఈ మధ్య కాలంలో క్రెడిట్ కార్డ్ కట్టలేక ఆత్మహత్య చేసుకోవడం, ఆహ్, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది జనరల్‌గా. మనం అందరికీ ఏం చెప్తున్నామంటే, ప్రతి వ్యక్తికి ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు క్రెడిట్ కార్డ్ గానీ, పర్సనల్ లోన్ గానీ కట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు మనం కోర్ట్‌కెళ్ళి ఇంజెక్షన్ ఆర్డర్ యేసుకుంటే ప్రయోజనం ఉంది మనకి. సో, కోర్ట్ కనుక క్రెడిట్ కార్డ్ ఆర్ పర్సనల్ లోన్, బిజినెస్ లోన్ ఏదైతే ఉన్నాయో అవి కట్టలేము అని ఈ కారణాల వలన మాకు ఆర్థిక ఇబ్బందుల వలన నేను బిజినెస్ లోన్ చేయడం వలన గానీ, లేకపోతే బిజినెస్‌లో మోసపోవడం వలన గానీ లోన్ కట్టలేను అని కోర్ట్‌కి ఎక్స్‌ప్లనేషన్ చేసి, వాటికి సంబంధించిన ప్రూఫ్స్ కోర్ట్‌లో సబ్మిట్ చేసినట్టయితే, కోర్ట్ వాళ్ళు ఇంజెక్షన్ ఆర్డర్ ఇస్తారు. ఈ క్రెడిట్ కార్డ్ ఎక్కువ మా వద్దకు వచ్చే కేసెస్ ఎక్కువ ఆన్‌లైన్ ట్రేడింగ్ చేసి లాస్ అవుతుంటారు. ఎక్కువ లేదా ఫ్రెండ్స్‌కి మనీ ఇచ్చి మోసపోవడం గానీ, ఒక్కోసారి బిజినెస్‌లో 15 డేస్ బ్రీతింగ్ పీరియడ్ ఒస్తది అని వాటికి వాడడం జరుగుతుంది. అది ఓవర్ అయిన తర్వాత ఎప్పుడో ఒకసారి ఫైనాన్షియల్ మిస్‌మేనేజ్‌మెంట్ జరుగుతుంది. డెఫినెట్‌గా వాళ్ళు ఫైనాన్షియల్ క్రైసిస్‌కి వెళ్ళిపోతుంటారు. సో, మనం అందరికీ స్ట్రాంగ్‌గా చెప్పేదేంటంటే, ఏ కారణం చేతనైనా పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ కట్టలేకపోతే హరాస్మెంట్‌లో ఎవరైతే ఉన్నారో, లోన్స్ కట్టకపోతే బ్యాంక్ వాళ్ళు థర్డ్ పార్టీని పంపిస్తారు. మన వద్దకి వాళ్ళని రికవరీ ఏజెంట్స్ అంటాము. సో, రికవరీ ఏజెంట్స్ బ్యాంక్ వాళ్ళు నియమించారు తప్ప, వాళ్ళు బ్యాంక్ వాళ్ళైతే కాదు. ఈ రికవరీ ఏజెంట్స్‌కి వాళ్ళకొక టార్గెట్ అనేది ఉంటుంది. సో, వాళ్ళకి ఇంత వసూలు చేస్తే ఇంత కమిషన్ అని ఉంటుంది. సో, ఇర్రెస్పెక్టివ్ సిట్యుయేషన్‌లో ఈ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ ఎవరైతే కట్టాలో వాళ్ళ ఇంటికి వచ్చి కూర్చోవడం గానీ, తర్వాత వాళ్ళు చుట్టాల ఇంట్లో కూర్చోడం, లేదా పక్కింట్లో వచ్చి కూర్చోవడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం గానీ, పండగున్నా, ఇంట్లో ఎవరైనా ఆరోగ్యం బాగాలేకున్నా వాళ్ళు అవన్నీ పట్టించుకోకుండా కంటిన్యూయస్‌గా హరాస్ చేసి మనీ తీసుకోవడానికే వాళ్ళు ట్రై చేస్తారు ఆల్‌మోస్ట్. అలా వచ్చినప్పుడు మీరు సివిల్ కోర్ట్‌కెళ్ళి ఇంజెక్షన్ ఆర్డర్ ఫైల్ చేసుకుంటే, వాళ్ళ మీద ఇంజెక్షన్ తెచ్చుకుంటే ఇంకా వాళ్ళు రావడం అనేది ఉండదు. చాలామంది క్రెడిట్ కార్డ్స్ ఆర్ పర్సనల్ లోన్స్ కట్టకపోతే ఏమవుతుంది అని చాలామందికి ఒక క్వెషన్ ఉంటుంది. క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్ కట్టకపోతే ఏమవుతుందంటే, ప్రధానంగా సిబిల్ స్కోర్ బ్యాడ్ అవుతుంది. సిబిల్ స్కోర్ ఖరాబ్ అవ్వడం వలన ఫ్యూచర్‌లో లోన్స్ వచ్చే అవకాశం అనేది ఉండదు.
క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్ ఎక్కువగా యూత్ అంటే 30 ఇయర్స్ బిలో ఉన్న వ్యక్తులే ఎక్కువగా తీసుకుంటున్నారు ప్రెజెంట్ ఉన్న రోజుల్లో. వీళ్ళకి మాత్రమే ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తున్నాయి. క్రెడిట్ కార్డ్స్ కట్టకపోతే వీళ్ళకి వచ్చే ప్రాబ్లమ్ ఏమంటే సిబిల్ ఖరాబ్ అవుతుంది మెయిన్ ప్రాబ్లమ్. సిబిల్ స్కోర్ పెరగాలంటే కూడా క్రెడిట్ కార్డ్ వీటిని యూజ్ చేస్తేనే పెరుగుతాయి. కన్స్యూమర్ లోన్స్ తీసుకున్న తర్వాత వాటిని ఎంత పర్ఫెక్ట్‌గా కడితేనే అంత సిబిల్ పెరుగుతుంది. ఎంత సిబిల్ బాగుంటే వాళ్ళంత లోన్స్ అవి ఇస్తుంటారు, ఆఫర్ చేస్తుంటారు. క్రెడిట్ కార్డ్స్ అనేవి కరెక్ట్ టైంకి కట్టాలి. కట్టలేని పరిస్థితి ఉంటే చాలామంది క్రెడిట్ కార్డ్‌కు ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్ 1,00,000 ఉంటుంది లిమిట్. వాటిని వాడతారు. నెక్స్ట్ మంత్ వచ్చేస్తాయి కదా అని వాడతారు. వాడిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు నెక్స్ట్ మంత్‌లో కట్టలేరు. ఏదో ఖర్చు ఇంకోటి ఉంటుంది. కట్టనప్పుడు ఏం చేస్తారు, ఆ క్రెడిట్ కార్డ్ కట్టడానికి ఇంకో క్రెడిట్ కార్డ్ తీస్తారు. ఈ క్రెడిట్ కార్డ్ కట్టడానికి మళ్ళీ ఇంకొక క్రెడిట్ కార్డ్ తీస్తారు. అలా మల్టిపుల్‌గా తీయడం వల్ల ఇందులోనే మిక్సప్ చేయడం వలన క్రెడిట్ కార్డ్స్ అన్నీ డ్రై అయ్యి మీకు సిబిల్ ఖరాబ్ అవ్వడం జరుగుతుంది. ఎవరికైనా పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ అప్పు 15,00,000 నుంచి 20,00,000 వరకే అప్పుంటుంది. వీళ్ళ సంపాదన నియర్లీ 50,000 నుంచి 1,00,000 ఉంటుంది. సో, వీళ్ళ క్రెడిట్ కార్డ్ బిల్స్ ఏవైతే ఉంటుందో అది మినిమమ్ పేమెంట్ చేస్తారు. వీళ్ళ సంపాదన బట్టి ఎస్‌బీఐ ఇంత లోన్ ఇవ్వచ్చు, క్రెడిట్ కార్డ్ ఇవ్వచ్చు, ఇంత లిమిట్ ఇవ్వచ్చు అని వాళ్ళు లోన్ ప్రొవైడ్ చేస్తారు. ఎస్‌బీఐ గానీ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, గాయత్రి బ్యాంక్ అన్ని బ్యాంకుల వాళ్ళు వాళ్ళ సాలరీని బట్టి ఇంత లోన్ ఇస్తాము అని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు ఒకేసారి మల్టిపుల్ లోన్స్ అప్లై చేసుకోవడం వల్ల ఎక్కువ లోన్స్ డిఫరెంట్ బ్యాంక్‌లో తీసుకోవడం వలన ఆ లోన్స్ కట్టలేకపోతుంటారు. మీరు ఏ కారణం చేతనైనా లోన్స్, క్రెడిట్ కార్డ్స్, కన్స్యూమర్ లోన్స్ కట్టకపోతే మీరు కోర్ట్‌కెళ్ళి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకొని 2 ఆర్ 3 ఇయర్స్ టైమ్ గెయిన్ చేసే అవకాశం ఉంది. దాని తర్వాత కూడా లోన్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. సిబిల్ ఖరాబ్ ఉన్న వరకి అయితే రావు లోన్స్ గానీ, క్రెడిట్ కార్డ్స్ గానీ. లోన్స్ అవన్నీ క్లియర్ చేసుకుంటేనే లోన్ అనేది వస్తుంది. లోన్స్, క్రెడిట్ కార్డ్ లోను, పర్సనల్ లోను, కన్స్యూమర్ లోన్ అవన్నీ క్లియర్ చేసిన తర్వాత మనం ఓటీఆర్ చేసుకోవాలి. జనరల్‌గా ఓటీఆర్ గనుక చేసుకుంటే మళ్ళీ అన్నీ క్లియర్ చేసిన తర్వాతే ఈ ఓటీఆర్ అనేది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లోన్స్ ఉన్నాయనుకో, అందులో 9 లోన్సే క్లియర్ చేసి, ఒకటి క్లియర్ చేయకున్నా గానీ ఓటీఆర్ అనేది చేయడానికి వీలు కాదు. బ్యాంకింగ్‌లో బ్యాంకింగ్ ఒకటి ఉంటుంది. నాన్ బ్యాంకింగ్ ఒకటి ఉంటుంది. సో, నాన్ బ్యాంకింగ్ అంటే ప్రైవేట్ ఫైనాన్షియల్‌కి సంబంధించిన వీటిని నాన్ బ్యాంకింగ్ అంటాము. నాన్ బ్యాంకింగ్ అంటే ఏంటంటే శ్రీరామ్ ఫైనాన్షియల్ కావచ్చు, చోళమండలం ఫైనాన్షియల్ కావచ్చు, రకరకాల ఫైనాన్షియల్ కావచ్చు ఉంటాయి. బ్యాంకింగ్ కెనరా బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐసీఐసీఐ ఇవన్నీ బ్యాంకింగ్ సెక్టార్‌కి వస్తుంటాయి. మనం 2 రకాలుగా లోన్స్ తీసుకోవచ్చు. ఒకటేమో సెక్యూర్ లోన్స్, 2 అన్‌సెక్యూర్ లోన్స్. సెక్యూర్ లోన్ అంటే ఏంటంటే మన వద్ద ఏదో ఒకటి తాకట్టు పెట్టుకొని ఇచ్చేదాన్ని సెక్యూర్ లోన్స్ అంటాము. మన వద్ద ఏదో ఒకటి తాకట్టు పెట్టుకుంటారు కాబట్టే ఏదైనా ప్రాబ్లమ్ చేత కట్టకపోతే ఆ సెక్యూరిటీని గుంజుకునే అధికారం, దాన్ని అమ్ముకునే అధికారం, లోన్ వసూలు చేసే అధికారం అనేది బ్యాంకింగ్‌కి గానీ, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌కి గానీ ఉంటుంది. సెక్యూర్ లోన్‌లో బ్యాంకింగ్ గానీ, ఫైనాన్షియల్ గానీ పెద్ద టెన్షన్ అనేది తీసుకోరు. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఒక సెక్యూరిటీ ఉంటుంది గాబట్టి వాళ్ళు అంతగా టెన్షన్ ఏం తీసుకోరు. సెక్యూర్ లోన్ వసూలు చేయడం కూడా 2 ప్రయోజనాలున్నాయి. మనం బిజినెస్ లోన్ తీసుకుంటే మన ఇల్లు తనఖా పెట్టి గానీ, మార్టిగేజ్ పెట్టి గానీ ప్రధానంగా సెక్యూర్ లోన్స్‌కి ల్యాండ్స్ ఎక్కువగా సెక్యూర్ చేస్తాము.
మనం ఇమ్మూవబుల్ ప్రాపర్టీని పెట్టే సెక్యూరిటీ లోన్స్ తీసుకుంటాము. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే బిల్డింగ్స్, ఫ్లాట్స్ ఇవే ఉంటాయి ప్రధానంగా. ఇంకా మనం పెట్టగలివేవి మూవబుల్ సెక్యూరిటీ ఉంటాయి. మూవబుల్ సెక్యూరిటీ అంటే ఏముంటాయంటే ప్రధానంగా షేర్స్ గానీ, గోల్డ్, కొన్ని సందర్భాల్లో వెహికల్స్ పెట్టుకొని కూడా లోన్స్ ఇస్తారు. ఇవన్నీ మూవబుల్ ప్రాపర్టీస్ అంటారు. సో, ఎక్కువ సెక్యూర్ లోన్స్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించినవే ఉంటాయి. ఇమ్మూవబుల్ ప్రాపర్టీని రికవరీ చేసుకోవాలంటే డెబ్ట్స్ రికవరీ ట్రిబ్యునల్స్ అనే కోర్స్ ఉంటుంది. దాన్ని సర్ఫేస్ యాక్ట్ అంటారు. ఆ సర్ఫేస్ యాక్ట్ కింద ఈ సెక్యూర్ లోన్స్‌ని వసూలు చేసుకునే అధికారం ఆ బ్యాంక్‌కి ఉంటాయి. ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌కి కూడా ఉంటాయి. ఇక అన్‌సెక్యూర్డ్ లోన్స్‌కొస్తే అన్‌సెక్యూర్డ్ లోన్స్‌కి మాక్సిమం ప్రొవిజన్స్ అయితే లేవు. కొన్ని ఉన్నాయి. ఆర్బిట్రేషన్ యాక్ట్ అని గానీ, లేకపోతే సెటిల్మెంట్ యాక్ట్ అని ఒక 2, 3 ఉన్నాయి. అవి అంత పవర్‌ఫుల్ యాక్ట్స్ అయితే కావు. సో, ఎప్పుడైతే బ్యాంకింగ్‌కి వసూలు చేసే అధికారం, పవర్ లేవో అప్పుడే రికవరీ ఏజెంట్స్ వస్తారు. బ్యాంకింగ్ వసూలు చేయలేనప్పుడు వాళ్ళు ఒక థర్డ్ పార్టీకి ఇచ్చేస్తుంది. వీళ్ళు లోన్స్ పే చేయలేరు అని మీరే వసూలు చేయాలి. ఇంత కమిషన్ ఇస్తాము అని థర్డ్ పార్టీ వాళ్ళకు చెప్తారు. అప్పుడు తప్పు బ్యాంకింగ్ మీదికి రాదు. రికవరీ ఏజెంట్స్ మీదకే వస్తుంది. రికవరీ ఏజెంట్స్ లక్ష్యం ఏంటంటే ఇంత వసూలు చేస్తే కమిషన్ వస్తుంది అని వాళ్ళు అదే పనిగా తెల్లవాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుంటారు. పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయడం చేస్తారు. ఫైనల్‌గా చెప్పేదేంటంటే అది మంచికి గానీ, చెడుకి గానీ ఏ కారణం చేతనైనా ఎక్కడైనా వాడిన క్రెడిట్ కార్డ్స్ గానీ, పర్సనల్ లోన్స్ కానీ, కన్జ్యూమర్ లోన్స్ గానీ వాడిన తర్వాత మీరు కట్టలేని పరిస్థితి ఉంటే మీరు ఏ రకంగా మీరు చనిపోవడం గానీ, ఎదుటి వారిని చంపడం గానీ కొన్ని సందర్భాల్లో చేస్తుంటారు. అవన్నీ చేయకుండా మీరు ధైర్యంగా కోర్ట్‌కెళ్ళి ఇంజెక్షన్ ఆర్డర్ అప్లై చేయండి. ఈ ప్రాబ్లమ్స్‌ని చెప్పండి. డెఫినెట్‌గా కోర్ట్ మీకు ఇంజెక్షన్ ఆర్డర్ ఇస్తుంది. 2 ఆర్ 3 ఇయర్స్ టైం తీసుకోండి. ఆ టైంలో ఏం చేసి లోన్స్, క్రెడిట్ కార్డ్స్